ప్రపంచంలోనే అనేక వింత విశేషాలు, సైన్స్ సైతం ఛేదించలేని మిస్టరీలు. అయితే కొన్ని వింతల గురించి వింటే వాటి గురించి పూర్తిగా తెలుసుకునే వరకు మనకు నిద్ర పట్టదు. అలాంటి వింత హోటల్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అక్కడ ఉన్న హోటల్స్లో కొన్ని డోర్లు మూసి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఆ మూసిన డోర్లను తెరిచే సాహసం ఎవ్వరూ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ధైర్యం చేసి ఆ తలుపులను తీస్తే ఏమైనా ప్రమాదం జరిగితే అన్న అనుమానంతో ఎవ్వరూ డోర్లు తీసే ప్రయత్నం చేయడం లేదు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కెనడాలో టూరిజంని డెవలప్ చేయడానికి 1888లో ఒక హోటల్ కట్టారు. ఈ హోటల్ బాంఫ్ నేషనల్ పార్క్లోని ఒక పెద్ద కొండ మీద నిర్మించారు. హోటల్ పేరు ఫార్మెంట్ బాంఫ్ స్ప్రింగ్. అయితే ఈ హోటల్ స్ప్రింగ్ హోటల్గా ఫేమస్ అయ్యింది. హోటల్లో ఉన్నవాళ్ళు పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదించుకోవచ్చు. ఇక హోటల్ కూడా బయట నుంచి ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే ఇన్నేళ్లుగా ఈ హోటల్లో ఇప్పటికీ సాల్వ్ చేయలేని ఒక రహస్యం ఉంది. ఈ హోటల్లో దయ్యాలున్నాయని, ముఖ్యంగా 873 రూమ్లో ఉన్న తాము చాలా ఇబ్బందులు పడ్డామని కొంతమంది చెప్పారు. ఈ రూమ్కు దయ్యాలున్న రిలేషన్ ఏమిటంటే 1928లో ఒక జంట 2 పిల్లలతో ఈ హోటల్లోని 873 రూమ్లో ఉన్నారు. ఆ ఫ్యామిలీ ఆ రోజంతా చాలా సంతోషంగా గడిపారు. చుట్టుపక్కల అన్ని ప్రాంతాలను చూసి రాత్రి ఆ రూమ్లో నిద్రపోయారు. తెల్లవారి లేచి చూసేసరికి ఆ రూమ్లో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలతో బ్రతికిలేరు. దీంతో ఈ మరణాలపై దర్యాప్తు చేస్తే ఈ హోటల్లో దిగిన వ్యక్తి తన భార్యను పిల్లలను చంపి తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఎందుకు అలా చంపాడనేది ఇప్పటికీ మిస్టరీనే. కొన్ని రోజుల పాటు ఆ రూమ్ని మూసివేశారు. కొన్నేళ్ల తర్వాత రూమ్ని టూరిస్టులకు ఇచ్చారు. అయితే ఆ రూమ్లో దిగిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్య వచ్చింది. రూమ్లో అర్ధరాత్రి సమయంలో అరుపులు వినిపించేవని, నిద్ర పట్టేది కాదని, తమని తరిమి కొట్టినట్లు అనిపిస్తుందని 873 రూమ్లో ఉన్నవాళ్ళు చెప్పారు. దీంతో అక్కడ ఆ కుటుంబం దయ్యాలుగా మారి ఉంటున్నారని చాలా మందిలో నమ్మకం వచ్చింది. ఆ హోటల్లో ఆ రూమ్ని క్లోజ్ చేయడమే కాదు, రూమ్ నెంబర్ కూడా కనిపించకుండా స్టిక్కర్ వేశారు. నిజంగా ఆ రూమ్లో దయ్యాలున్నాయా లేవా అనేది ఇంకా మిస్టరీనే. ఇదే హోటల్లో మరొక దారుణం ఘటన కూడా జరిగింది. ఆ హోటల్లో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఒక పెళ్లి కూతురు మెట్ల మీద నుంచి జారి పడిపోయింది. అప్పటి నుంచి ఈ ఫంక్షన్ హాల్లో వింత శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయని అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చెబుతారు. ఇన్ని కథలున్నా కూడా ఈ హోటల్కి టూరిస్టులు చూడడానికి వస్తున్నారు.